హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లోలా కాజు మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నానండి. ఇలా చేస్తే కాజు కర్రీ చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పరోటాలోకైనా ఇలా ఎందులోకి తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు వాడకుండా చేసిన రెస్టారెంట్ స్టైల్లోలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ నచ్చేలా కాజు మసాలా కర్రీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఇలా ఆయిల్ తీసుకొని వేడి చేశాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని దోరగా ఫ్రై చేశాక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసాము అంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయి టమాటా కూడా ఇలా మెత్తబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే 7-8 పొట్టు వలిచేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కల్ని తీసుకోండి. అలాగే కాజు మసాలా కర్రీ కోసం ఇక్కడ నేను 1 కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకున్నాను. మనకి గ్రేవీ కూడా మంచి టేస్టీగా రావడానికి ఇలా 1 టీ స్పూన్ వరకు తీసుకొని బాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా 7-8 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని బాగా గ్రైండ్ చేసి చేయడం వలన గ్రేవీ అనేది చాలా మంచి టేస్టీగా కుదురుతుంది. ఇలా వీటన్నిటిని బాగా గ్రైండ్ చేశాక వీటిని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, లేదా మీకు కావాలంటే నెయ్యి ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి కరిగాక అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేయండి. మిగిలిన జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతుంది అనే టైంలోని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని, అలాగే అందులోనే 1 బిర్యానీ ఆకుని తుంచి తీసుకుంటున్నాను. వీటితో పాటుగా 1 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఆల్రెడీ ఫ్రై చేసి గ్రైండ్ చేసాము కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసాము అంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేశాక మనకి లైట్గా ఆయిల్ అనేది వదులుతుంది. ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని ఇలా వీటన్నిటిని తీసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక 1 కప్పు వరకు నీళ్ళని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి 2-3 కట్ చేసిన పచ్చిమిరపకాయల్ని, అలాగే కొంచెం కసూరి మెంతిని, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ పలుకులని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, చివరిగా కొంచెం కొత్తిమీరని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపాము అంటే మనం ఎంతగా నచ్చే క్యాష్యూ మసాలా కర్రీ తయారైపోతుంది. రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ ఇలా ఎందులోకి తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదైనా స్పెషల్గా క్యాష్యూతో తయారు చేయాలనుకున్నప్పుడు ఇలా ఓసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.